అడిగి మరీ చెప్పించుకుంటాను నేను. వెనకాల చెప్పట్లు అలిగినట్టున్నారు. దేవునికి స్తోత్రం. ప్రభు తన చిత్తానుకూలంగా ఈ 3 దినాలు, పేరుకు 3 దినాలే కానీ నిన్న ఒక కూడిక, ఈరోజు 3 కూడికలు, అలాగే రేపు తెలియదు నాకు ఎన్ని కూడికలో. ఇంతకు ఈ పగలు ఇంత ఎండలో కూడా ప్రభు సన్నిధి రావడానికి దేవుడు సహాయం చేశారు. మీకు అందరికీ ప్రభుత్వం నన్ను ఆహ్వానించిన, వాస్తవానికి ఇది మేల్మట్ట సంఘంలాగా అనిపిస్తుంది నాకు, ఎందుకంటే ఎక్కువ మంది వారే కనపడుతున్నారు. వారికి పిట్రమండలో ఉన్న స్థానిక ప్రియులకు పెద్దలందరికీ వందనాలు మరోసారి చెల్లిస్తున్నాను. వాక్యాలకు వెళ్ళక మునుపు నేను ఒక మాట చెప్పి వర్తమానంలోకి వెళదాం. దాదాపు ఇంచుమించు 20 సంవత్సరాల క్రితం అనుకుంటాను. అప్పటికి ఇంకా నేను పూర్తిగా వాక్య పరిచర్యగా రాకముందే నేను అప్పుడే వాక్యంలో ఓనమాలు అంటారు, ఇంగ్లీష్లో ఏబిసిడీలు అంటారు అంటారా, నిద్రపోతున్నారా? వాక్యంలో ఓనమాలు నేర్చుకుంటున్నాను. ఇప్పుడు కూడా ఇంకా 5-6 కాలేదు అప్పటికి ఇప్పటికి. కానీ ఆ దినాల్లో ఉన్న పెద్దలు ప్రభు మహిమలో ఉన్న యెషయా గారు మరి దాదాపు 20 సంవత్సరాలు చెప్పే సంగతి ఇప్పుడు సంగతి కాదు. ఎప్పుడు సంగతి చెప్పండి? మీరు చాలామంది పుట్టుంటారు యవనస్తులు. ప్రభు మహిమలో ఉన్నారు యువజనులు పిచ్చయ్య గారు, అలాగే మరొక దైవసేవకులు ఒక సంవత్సరం ప్రభుత్వానికి వెళ్ళారు, పాల్ కెరటాల్ గారు. అటువంటి వారితో కలిసి దేవుని మాటలు నేర్చుకోవడానికి ప్రభు నాకు ఇప్పుడు కాదు ఎప్పుడు సంగతి మా చెప్పరేంటి జ్ఞాపకం చేస్తున్నాను, ప్రభుని స్తుతిస్తున్నాను. వాస్తవానికి నేను అయ్యా నా పేరు వద్దులే, నేను వస్తాను సహవాసానికంటే ఒప్పుకోవాలి. మా శైలస్ వచ్చి వాక్యం వినటానికి వస్తాను అయ్యా, ఎందుకంటే లేదన్నా మీరు కూడా వర్తమానం అందిస్తే బాగుండునని చెప్పారు. కనుక నాకు టైం చెప్పారు 11:40 12:20 కల్లా నేను ముగిస్తాను. దేవుని వాక్యం చదువుకున్నాం. ఇంతవరకు మరి నాతోటి దేవుని సేవకులు, నాకంటే చక్కగా ప్రభు పనిలో వాడబడుతున్న తమ్ముడు జశ్వంత్, అలాగే నా తదుపరి వాక్యం చెప్పబోతున్నా మరి మన రాష్ట్రంలో కాదు తెలుగు రాష్ట్రాల్లో తెలుగు సంఘాలలో విరివిగా వాడబడుతున్న కర్నూలు వచ్చిన ప్రకాష్, నాకు అల్లుడు అవుతాను కానీ ప్రకాష్ రాజుకు, అలాగే ఎస్కేఎల్ లివింగ్స్టన్ అన్నగారికి వందనస్తులమై ఉన్నాం. దేవుని మాట చదువుకుందాం. ఉదయకాలం మొదటిగా దేవుని వాక్యం వినుట గురించి చాలా తేటైన సంగతులు ప్రభు జ్ఞాపకం చేశారు లేదా? కొంతమంది లేటుగా వచ్చారు. నిన్న మొన్న 2 దినాలు మార్కపూరు హోరేబు అసెంబ్లీలో జరిగిన సభలలో పెద్దలు పులివెందుల దైవసేవకులు పాల్రెడ్డి అన్న గారు, అలాగే హైదరాబాద్ జోబ్ దస్తన్న గారు వర్తమానాలు అందించారు. అవసరం బట్టి నేను కూడా ఒకటి వర్తమానం అందించాను. నిన్న ఉదయం వినండి, ఒక మాట చెప్పి వర్తమానానికి వెళ్తాను. మీకు ఇలా గదిగిన వారు చాలా లేటుగా వచ్చారు. చెప్పండి, మీరు చక్కగా వచ్చారు, సంతోషం. వాళ్ళు చాలా లేటుగా వచ్చారు. 10:30కే స్టార్ట్ చేశారు. అన్నకు 11:15కు వర్తమానం ఇచ్చారు. అన్న నిలబడటానికి కూడా వర్తమానం చెప్పడానికి ఇంకా వస్తూనే ఉన్నారు. దైవజనులు చాలా బాధపడి వాక్యం చెప్పలే. ఏం చేస్తారు, నా మాట వింటున్నారా లేదా? వాక్యం చెప్పలేదు కానీ దయచేసి లేటుగా రావద్దు అని చాలా విషయాలు చెప్పడం జరిగింది. మంచిది, రండి. దినవృత్తాంతముల మొదటి గ్రంథం 4వ అధ్యాయం. దినవృత్తాంతములు ఇంగ్లీష్లో క్రానికల్స్ అంటారు. పాత నిబంధనలో 336వ పేజీ 4వ అధ్యాయం. నేను చదువుతున్నాను వచనాన్ని, మీరు కూడా చదవగలిగితే లెట్ us రీడ్ టుగెదర్. అందరం కలిసి చదువుదాం. మెయానోతై ఒఫ్రాను కనెను, సెరాయ పనివారి లోయలో నివసించు వారికి తండ్రి అయిన యోవాబును కనెను. ఆ లోయలోని వారు పనివారై ఉండిరి. ప్రభు సహాయం కొరకు చిన్న ప్రార్థన చేద్దాం. నేను చేస్తాను. మా పరమ తండ్రి, నీకు స్తోత్రం చెల్లిస్తున్నా. మీ సర్వశక్తి గల సన్నిధిలో మొదట మెదడుమెట్టలో ఆ ప్రాంతంలో నీ పని కొరకు దాదాపు
ఆయా 60 సంవత్సరాల క్రితమే మీరు ఎన్నుకున్న నీ పాత్ర మహిమలో ఉన్నారు. యశాన్ గారిని బట్టి, అక్క గారిని బట్టి, ఆ పరిచయను బట్టి మిమ్మల్ని మనసారా స్తుతి చెల్లిస్తున్నాం. ఆ పరిచర్యలో భాగంగా నీ బిడ్డలు సువార్త అందించగా పిట్టబండలో కూడా మీ స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘాన్ని బట్టి మిమ్మల్ని స్తుతి చెల్లిస్తున్నాం. ఈ 3 దినాల ప్రత్యేక కూడికలలో నీ మాటలు ఆలకించడానికి నీ ప్రియులు ఎంతో ప్రయాసతో ప్రార్థనతో ఈ మంచి ఏర్పాటు చేశారు. నా ముందు దాసుడు తమ్ముడు జశ్వంతుడు మీరు నిలబెట్టి శ్రేష్టమైన నీ మాటలు జ్ఞాపకం చేశారు. నేను స్తుతి చెల్లిస్తున్నా. బిడ్డల హృదయాల్లో ఆ మాట నిలిచి ఉండడానికి సహాయం చేయండి. నా తదుపరి మాట్లాడే దాసుని కూడా మీకు అప్పగిస్తున్నాం. నన్ను కూడా మీకు అప్పగించుకుంటూ యేసు ప్రభు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ఒక పర్యాయం నాకులాగా ఒక దైవసేవకుడు వాక్యం చెప్పడం నిలబడ్డాడు. ఆయన వాక్యం చెప్పాలని సిద్ధపడి వచ్చాడు. చాలా వినండి అమ్మ, ఒక్క నిమిషం. సిద్ధపడి వచ్చాడు. ప్రారంభం ప్రకటన గ్రంథం 1:7 చదివాడు. అక్కడ ఉన్నమాట, ఇదిగో నేను నిద్రపోతున్నారా, ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నానని చదివాడు. ఆ అంశం ప్రారంభం చేయాలి. ప్రార్థన చేశాడు. తర్వాత చూస్తే ఆయన తెచ్చుకున్న పేపర్ గాలికి ఎగిరిపోయింది. చెప్పరేంటి, నేను తెచ్చుకోలేని పేపరు తప్పులేదే, నేను దాని విమర్శ కొన్ని చెప్పట్లేదు. కానీ ఆ దైవజనుడు తెచ్చుకున్న పేపర్ ఎగిరిపోయింది. ఇంకా బుర్ర పని చేయట్లా. అంశం ఏం చెప్పాడు ఆయన? నేను చెప్పే అంశం కాదు. ఇదిగో నేను త్వరగా వచ్చాను రెండోసారి చెప్పాడు. అప్పటికే ఈ బల్ల ఊగటం ప్రారంభించిందంట. ఇంత పెద్ద సభ కాదు, చిన్న సభ అది. మూడోసారి ఇక ఆయన ఇంకా పెద్ద ఆయన చాలా వణుకుతోటి ఆ మాట చెప్పాడు. ఏది ఈరోజు మనం ధ్యానించే అంశము, నేను త్వరగా వచ్చున్నానని చెప్పాడు. ఈలోపు ఆయన ఆ వణుకు, ఈ పులిపిట్ అంటారు, కింద పడింది. చెప్పండి ఏమైంది? పులిపిట్ కింద పడింది. ఇక్కడైతే మన ముందు యవన బిడ్డలు ఉన్నారు. ఆ రోజు సభలో ముందు ఒక పెద్ద ముసలాం కూర్చున్నాం. చాలామంది వృద్ధులు ఉన్నారు అక్కడ. వెళ్ళి ఆ మీద పడింది. ఏంటిది? చెప్పరేంటక్క? చాలా చెప్పండి కొంచెం. పులిపిట్. సరే, గబగబా ఏనే ముందుకెళ్ళి, అమ్మ నన్ను క్షమించు, పులిపిట్ మీద పడింది అంటే, ఆ అక్కంది, అయ్యా నన్నే నీకు క్షమించాలి, నువ్వు ఒకసారి చెప్పావు వస్తానని, నేను వినలేదు. రెండోసారి కూడా చెప్పావు, నేను వినలేదు. మూడోసారి కూడా చెప్పావయ్యా, నేను వినలేదు, నువ్వే నన్ను నిద్రపోవాలని చెప్పాను. మనం చదువుకున్న ఈ వాక్య భాగంలో ఒక చిన్న మాట ఉదయకాలం జ్ఞాపకం చేయాలని ఆశపడుతున్నాను. నాకు పెద్దలు టైం చెప్పారు, నేను ఆ టైంలోనే ముగిస్తాను. ఎందుకంటే ఇందాక తన కూడా జ్ఞాపకం చేశాడు కదా, ముగిస్తానంటే చాలా ఎలా ఉంటుంది ఈ ఎండకు. ఈ వాక్యంలోంచి సెరాయ గురించి చదివా. సెరాయ పనివారి లోయలో నివసించు తండ్రికి ఆయన యోవాబును కనెను. ఆ లోయలోని వారు, ఆ మాట మనసులో ఉంచుదాం. అదే లోయ అని చదువుకున్నాం. ఎక్కడ దొరికిందా వచ్చినాం? 14 గుర్తుపెట్టుకోండి. ఆ లోయలోని వారు ఎవరంట? పనివారు. దే నాట్ లేజీ. కాలేజీ అంటే నీ పిల్లలు అసలు రోజు లేవు, పని చేయట్లా. మనకు క్షమించండి అమ్మని బిడ్డలు, ఇంట్లో ఏం చేయట్లా. అంటే చేసేవాళ్ళు అమ్మ మీరేం బాధపడకండి, చేస్తున్నవాడు మీరేం కంగారు పడకండి. కానీ అబ్బాయిలు కూడా ఏ పని చేయట్లా. అమ్మాయి టీ చేయాలి, అమ్మాయి టిఫిన్ పెట్టాలి. మీరు తక్కువేం కాదులే, మీరు కూడా. అదేంటంటే మేము కాలేజీకి వెళ్తున్నాం అంటే ఏం తగ్గిపోయింది చెప్పండి? వాక్యం చూద్దాం. ఆదికాండం 2వ అధ్యాయం. దేవుడు మానవుని చేసిన ఉద్దేశం నాట్ టు బి అన్ ఐడిల్ మ్యాన్. అంటే ఏంటి తెలుగులో చెప్తాను. సోమరిగా ఉంటూ కూడా దేవుడు సృష్టించలేదు. వాక్యం చూద్దాం రండి. ఆదికాండం 2వ అధ్యాయం 15వ వచనం. త్వరగా చదువుతారు, సహాయం చదివచ్చు. దేవుడైన యెహోవా నరును తీసుకొని ఏదెను తోటను సేద్యపరచుటకు
ఆ, దేవుడు అప్పగించిన 2 బాధ్యతలు ఇచ్చాడు. మొదటి మానవుడైన ఆదాం దేవుడు ఏమిచ్చాడు? ఏదేను తోటను సేద్యం చేయాలి. నాట్ ఓన్లీ దట్, దాన్ని కాపు గాయాలి. అర్థమవుతుందా మాటలు? దేవుడు మొదటి మానవుని ఇద్దరిని కూడా, అంటే ఆదముడు వచ్చింది, హవ్వ కూడా. సో దే షుడ్ నాట్ బి ఐడిల్. అది అర్థమవుతుంది నా మాట. ఈరోజు మనం ఛాలెంజ్ అంశం పని కలిగి ఉందాం, పనివారుగా ఉందాం. నేను చెప్పేది సేవల గురించి కాదు. సేవలు కొద్దిమందే ఉన్నారు, పెద్దలు కొద్దిమందే ఉన్నాం, ఎక్కువ మంది విశ్వాసులం ఉన్నాం. ఏ చదువుకున్నా మనం వచ్చినాం. సెరాయ పనివారి, ఆ ఊరి పేరు ఏంటంటే, ఆ లోయ పేరు పనివారి. చెప్పరేంటమ్మా, ముత్యాలు తీసుకెళ్ళిన వినకుండా మోసుకెళ్ళను, లేకపోతే దాని పేరు పనివారి లోయ. ఇంకేం చదువుకున్నాం? ఆ లోయలోని వారు పనివారు. ఈ ఉదయకాలం ఆలోచన చేద్దాం ఒకసారి. రండి దేవుని వాక్యంలో ప్రభు మోషే ద్వారా 10 కమాండ్మెంట్స్ చూస్తారా? వచ్చిన నిర్గమాకాండం 20వ అధ్యాయం. నిర్గమాకాండం 20వ అధ్యాయం చదువుతారా? 9వ వచనం. నిర్గమాకాండం 20. 6 దినములు కాదంట పని, అందరూ వినాలి. 6 దినములు నీవు కష్టపడి నీ పని అంతా, అది గుర్తుపెట్టుకున్నా. ఇది ప్రభు చెప్పిన మాట, నేను ఎలీషానా చెప్పిన మాట కాదు, నేను రాసుకొచ్చిన ప్రసంగం కూడా కాదు. దేవుని లేఖనాల్లో ప్రభు వ్రాయించిన సంగతులు అవి. మొదటి మానవుడు ఆదామును దేవుడు ఏం చేశాడు? ఎలా చేశాడు చూసుకున్న? పని అప్పగించాడు లేదా? వెనకాల వింటున్నారు లేదా? పని అప్పగించాడు. ఏంటి? ఏదేను తోటను సేద్యం చేయాలి. అంతేకాదు, అక్కడ ఒక పని కాదు, దాన్ని మరలా కాపలా కూడా కాయాలి, పని చేయాలి. ఉదయకాలం ఆలోచన చేద్దాం. ఏం చదువుకున్నాం మన మూలవాక్యం? పనివారి లోయలో ఎవరు ఉన్నారో చదువుకున్నాం. ఆ లోయలోని వారంతా ఎవరైనా చదువుకున్నాం? చెప్పండి అక్క మీరు కూడా. ఆ లోయలోని వారంతా పనివారుగా ఉందాం. రండి దేవుని మాటలు మరి చూద్దాం. 6 దినాలు నీవు ఎన్ని రోజులు చేయాలి? 6 దినాలు. అందుకే దేవుడు మనిషిని అప్పగించాడు. అప్పటి నుంచే ఏదేనులో చెప్పాడు. మోషే ద్వారా దేవుడు ఆ వివరణ ఇచ్చాడు. 10 ఆజ్ఞలలో ఒక ఆజ్ఞ అది. కష్టపడి పనిచేసి 7వ రోజున దేవుని సన్నిధికి వెళ్ళమని, అదే దాని కొనసాగింపది. ఈరోజు మనం ఎలా జీవిస్తున్నాం? నేను ఒక భక్తికి ఫోన్ చేసి అడిగాను, ఎలా ఉన్నారు అంటే, బాగున్నాము అని చెప్పింది తల్లి. ఆ తర్వాత బాబు గురించి అడిగా, ఏం చేస్తున్నాడు బాబు అని అడిగితే, డిగ్రీ అయిపోయిందన్న చెప్పాలి. ఇప్పుడు మీరు పూర్తి చేయాలి. ఇప్పుడు డిగ్రీ అయిపోయిందన్న, ఇంకా ఖాళీగా. ఈ పదాలు జాగ్రత్తగా మన కుటుంబాల్లోనే కనపడితే అనుకుంటున్నాను నేను. యు సీ వెదర్ దే ఆర్ హిందూస్ ఆర్ ముస్లిమ్స్, ఏదో పని వాళ్ళు చేస్తారో చెప్పాలి మీరు. మీకు అంతవరకు ఎందుకు, నేను బాల్యం మీకు జ్ఞాపకం చేస్తాను. వినుకొండలో చదువుకున్నాను, పుట్టింది వినుకొండలోనే, చదువుకుంది అక్కడే. ఇప్పుడు కూడా మీ పక్క ఊర్లో నేను ప్రధానోపాధ్యాయుడిగా పనిచేస్తున్నాను, ఇంగ్లీష్ బోధిస్తూ. ఈ ఊరు దాటితే వచ్చే ఊరే మా ఊరు, అంటే ఏనుగుపాలెం. నా బాల్యం అంటే దాదాపు 50 years కదా జ్ఞాపకం చేస్తున్నాను. నేను చదువుకుంది గవర్నమెంట్ జూనియర్ కాలేజీలో, 8th నుంచి చదువుకున్నాను. ఆ తర్వాత అంతమంది వేరే చోటు చదివాను. అప్పుడు గవర్నమెంట్ హై స్కూల్ ఒకటే ఉండింది. అక్కడ నుంచి ఆ ఊరి చివర, ఇప్పుడంటే చాలా మొత్తం ఇల్లు పడ్డాయి, ఊరి చివర నిర్మల హై స్కూలు, లయోలా హై స్కూల్స్ మాత్రం ఉండేవి. ఆ 3 స్కూల్స్ ఆ రోజుల్లో ఉన్నాయి. ఎప్పుడు సంగతి చెప్పరేంటి? 50 years సంగతి చెప్తున్నాను. ఆ రోజుల్లోనే కేరళ నుంచి, వాళ్ళు క్రిస్టియన్స్ కాదు కానీ వాళ్ళు పని కోసం వచ్చారు వినుకొండ. ఆ ఊరి చివర చిన్న హోటల్ పెట్టుకున్నారు. ఆ మాట అర్థం కావట్లేదా? తెలుగు రాదు, తెలుగు వాళ్ళు నేర్చుకొని ఏం కలిగినా చెప్పండి, పని
కలిగి ఉన్నారు. వాక్యం చూపిస్తారండి. రోమాపత్రికలోకి 12వ అధ్యాయం చదువుతారా? 9వ వచనం. రోమాపత్రిక 12వ అధ్యాయము 9వ వచనం. త్వరగా చదువుతామన్నా. సహోదర ప్రేమ విషయంలో అన్న కొంచెం ముందుకు రండి. 8లోకి రండి. 8లోకి రండి. బోధించువాడైతే బోధించుటలోను, హెచ్చరించువాడైతే హెచ్చరించుటలోను. ఆ మాట కోసం చదివించాను. ఆ తర్వాత పూర్తి చేస్తారా వచ్చినాని? పంచిపెట్టువాడైతే శుద్ధ మనస్సుతోను, పై విచారణ చేయువాడు జాగ్రత్తతోను. అంటే బాధ్యతలు వేరే ఉన్నాయి, అయినా ఇప్పుడు జ్ఞాపం చేయట్లేదు. కానీ అక్కడ మధ్యలో ఒక మాట ఉంది. ఏముందంటే పని కలిగి ఉందాం. పని కలిగి ఉందాం. అపోస్తలుడు పౌలు రండి తెస్సలోనికీయుల పత్రిక కొద్దాం. 2వ పత్రిక 3వ అధ్యాయంలో అక్కడ రక్షించబడ్డారు. కానీ ఆ సంఘంలో చూస్తారా వచ్చినాని? 2వ తెస్సలోనికీయుల పత్రిక 3వ అధ్యాయం చదువుతారు. 10వ వచనం. మరియు నేను మీ యొద్ద ఉన్నప్పుడు, అంటే పౌలు అక్కడ ఉన్నప్పుడు, ఎవడైనను, ఈ మాట కొంచెం కష్టమే, నా మాట కాదు, పౌలు గారు చెప్పిన మాట. ఎవడైనను పని చేయనలని ఎడల వాడు భోజనము చెయ్యకూడదని ఆజ్ఞాపించాను. గుర్తుందా మీకు అని గుర్తు చేస్తాడు పత్రికలో. చదవండి తర్వాత కూడా. మీలో కొందరు, ఎక్కడ సంగతి అండి అది? చూస్తున్నారా బైబిల్లో లేదా? నా సొంత మాటలు కాదు. మీలో కొందరు ఏ పని చెయ్యక, అది ఇంకో చాలా బిజీగా ఉన్నారు వాళ్ళు. ఈ పని లేదు కానీ ఏంటంట, పరుల జోలికి పోయే పని. ఇంకోటి చాలా విచారంతో చెప్పాడు పౌలు భక్తుడు అన్నమాట. పరుల జోలికి పోతున్నారు, అక్రమముగా నడుచుకుంటున్నారు. కాబట్టి అట్టివారు ఇక నుంచి మీరు అది పని చేయండి, సోమరులుగా ఉండొద్దు అని పౌలు భక్తుడు చాలా బాధతోటి వాళ్ళకి ఇచ్చిన హెచ్చరిక ఇది. ఎందుకు ఈ ఉదయకాలం ఈ మాట జ్ఞాపం చేస్తానంటే, మీరు అనుకోవచ్చు, అన్న మేము అందరం పని వాళ్ళమే కదన్నా అనొచ్చు, అక్కోళ్ళైతే ఇంకా అనొచ్చు. కాదంటలేదు, అది 100% నిజమే. కానీ మనం అడిగిన వచ్చిన మీకు జ్ఞాపం చేస్తాను. రండి లూకాసు వార్త 10వ అధ్యాయం. మనందరూ ఎరిగిన వచ్చినం అది కదా. ఆ చివరి వచనాల్లో ప్రభువును ఒకరు ఆహ్వానించారు ఇంటికి, మరొకరేమో ప్రభు పాదాల దగ్గర. చెప్పరేంటన్నా అలా సీరియస్గా వస్తున్నారు? ఆహ్వానించారు ఒకరు ఇంటికి, మరొకరు మాత్రం ప్రభు పాదాల దగ్గర కూర్చున్నారు. తెలుసు మీకు ఆ పేర్లు, సుపరిచితం అంటారు తెలుగులో. పిలిచినామేమో మార్తక్క, కూర్చున్నాకేమో అక్క లేదు మనం అంటున్నాం మరి అక్క. ప్రభువు రాక వచ్చాడు అనుకునేమో చాలా మరి స్పెషల్ డిష్లు అంటారు కదా, అంటే రకరకాల పదార్థాలు కావచ్చు, మనకి అక్కడ వాక్యంలో లేదు కానీ విషయాలన్నీ కూడా ప్రభువు వచ్చాడని ఏమేమో సిద్ధం చేస్తూ ఉంది. చదువుతారు రామచరం చదివిస్తాడండి. 41 చదువుతారన్న. 41 వచ్చిన. అవునన్న. అందుకు ప్రభు మార్తా మార్తా, ఏ పనులు మార్తలు ఏమున్నాయో చెప్పండి. మీరు అనొచ్చు, అన్న నీకెట్టా ఇది రావాలంటే వంట చేయాలి కదా. చదువు అన్న. నీవు అనేకమైన పనుల గురించి విచారం ఉంది. రెండోది తొందరపడుతున్నావమ్మా. చదువు అన్న. ఆ మాటకు చదివించారు. అవసరమైనది ఒక్కటే, అది మరియ అమ్మ, అది మరియ ఉత్తమమైన దానిని, అది ఉదయకాలమే చెప్పాలనుకున్నాం. ఉదయకాలం మనం మొదటి వర్తమానంలో విన్నాం. దేవుని వాక్యం విషయాలు అన్న జ్ఞాపం చేశారు చాలా తేటగా. నేను చెప్పాను. రెండో వచ్చిన మాట ఏంటంటే, చాలా పనులు కలిగి ఉన్నాం కానీ అన్నిటికంటే శ్రేష్టమైన పని ప్రభువు పాదాల దగ్గర గడిపే పని. మాట వింటున్నాను లేదా?
ఏమాట ప్రభువు పాదాల దగ్గర గడిపే సమయం ఈరోజు చాలా తగ్గిపోతూ ఉంది. అతను కూడా మీరు చెప్పినట్టు గుర్తు నాకు, అలా అని చెప్పను గతంలో. ఇప్పుడు ఈరోజు ఎక్కువ సమయం అందరినీ అంటే అక్కడ చూడండి, ఈ బుల్లి యంత్రం కిల్లింగ్ యువర్ టైం. మొబైల్ అంటారు, సెల్ ఫోన్ అంటారు, మామూలుగా ఫోన్ అంటారు. ఫ్రమ్ డాన్ టు డస్క్ అంటారు ఇంగ్లీష్లో. ఉదయం మొదలుకొని సాయంత్రం వరకు అవర్స్ టుగెదర్. ఎందుకు గడుపుతున్నారు? నన్ను క్షమించండి ఎవరైనా సరే. ఎందుకు గడుపుతున్నారు? అక్కడ చూడండి, ఎందుకు గడుపుతున్నారు? ఏం మెసేజ్ వచ్చిందా? ఎవరు హాయ్ చెప్పారా? ఎవరు ఐ లవ్ యూ చెప్పారా? పిచ్చి ఆలోచనలు ప్రియులారా, సరి చేసుకుందాం. టెక్నాలజీ అవసరమే, ఉపయోగించుకుందాం. కానీ దానికి మించి ప్రభు ఏమన్నాడు మార్తమ్మతోటి, నువ్వు అనేకమైన పనుల గురించి నీకు విచారం ఉందమ్మా, సంతోషం, తొందర కూడా ఉంది, కానీ ద మోస్ట్, తెలుగులో చెప్తాను, చాలా తెలుగు మాట అది. ప్రభు అన్నాడు, ఉత్తమమైన దానిని ఎవరు ఏర్పరచుకున్నారు? ఎరిగిన సంగతే. ఏంటన్నా ఆదివారం కూడికంటావు, ఆదివారం ఆరాధన అన్నావు, ఆదివారం సాయంత్రం అంటే మాకు వినుకోండి సంగతి చెప్తున్నాను. సువార్త కూడికంటావు, సోమవారం ఏమో గొలుసు ప్రార్థన అంటావు, మంగళవారం ఏమో కుటుంబ ప్రార్థన పెట్టమంటావు, మాకు బుధవారం వాక్య కూడిక ఈరోజు అని ఎప్పుడన్నా మాకు ఖాళీ అన్నట్టుగా ఉంది. ఏం చదువుకున్నా మాట? ప్రభుతో గడిపే సమయం ఈరోజు తగ్గిపోతా ఉంది. కొంచెం చూపిస్తారండి, మార్కు సువార్త 3వ అధ్యాయం 14 వచ్చి చదువుదాం. మార్కు సువార్త 3వ అధ్యాయం 14 వచనం. ప్రభువు శిష్యులను ఏర్పాటు చేసుకున్న సందర్భం అది. ప్రభు తన పరిచర్య కొనసాగించడానికి తన తదుపరి ప్రభు పరలోకానికి ఆరోహణమైన తర్వాత భూమి మీద ఆయన పరిచర్యను వారు కొనసాగించాలి, దాన్ని తొదముట్టించడానికి ప్రభు అయిన దేవుడు ఆలోచన కలిగి శిష్యులను ఎన్నుకుంటున్న సమయంలో సందర్భం అది. చదువు అన్న వినాలన్నమాట, అందుకు చదువుదాం. వారు తనతో కూడా ఉండునట్లు. చాలన్న ఆ ఒక్క మాట చాలు. ప్రభువుతో గడిపే సమయం ఈరోజు మనకు తగ్గిపోతూ ఉంది. పాట పాడుతాం లేదు అందరం, దినమంతా దేవుని సన్నిధిలో. పాట ఉంది కాబట్టి పాడుతున్నాం. ఏమని చెప్పరేంటి? నన్ను మీద ఇంతవరకు ఉంది అందరికీ, ఎప్పుడు దిగిపోతాడు అన్నాను చూస్తున్నారు. పాట ఏం పాడతాం? దినమంతా దేవుని సన్నిధిలో ఒట్టి మాటలు, ఒట్టి పాటలు ఆచరించకుండా పాడుతూ ఉన్నాం. సేవ ప్రారంభంలో నేను కాదు, ఆ దైవజనుడు ఇప్పుడు కాదు, జరిగి చాలా 50 సంవత్సరాలుగా జరిగిన సంఘటన జ్ఞాపకం చేస్తాను. ఒక దైవసేవకుడు ఆదివారం తాను స్థానికంగా పనిచేసి అక్కడ ఆరాధన జరిగించి దాదాపు ఒక 20 మైళ్ళ దూరంలో మరొక స్థలానికి వెళ్ళి అక్కడ కూడా ఆరాధన జరిగించి వాక్యం అందించి రావాలి. తనకి 10 గంటలు 11 గంటలు ముగించుకునేవాడు తను ఉన్న స్థలంలో. ఆ రోజుల్లో ఒక్క బస్సు ఉండేది. ఆ బస్సు ఎక్కి తాను వెళ్ళాల్సిన ఊరికి వెళ్ళేవాడు. వెళ్ళి మళ్ళీ సాయంత్రం తిరిగి వచ్చేది ఆ బస్సు. అలా పరిచర్య కొనసాగిస్తున్నాడు. వినండి. ప్రతి ఆదివారం ఆ రోజు కూడా ఆరాధన ముగించుకుని రోడ్డు మీదకి వచ్చాడు. సమయానికే వచ్చాడు. రోడ్డు మీద నిలబడ్డాడు. బస్సు వచ్చింది. వింటున్నారు కదా, ఆగకుండా వెళ్ళిపోయింది. అది తప్ప ఇంక బస్సు లేదు, ఇంకా ఆటోలు లేవు, ఇంకా వేరే ఎలాంటి ప్రజా రవాణా అంటారు, ఎలాంటి సదుపాయాలు లేవు. చాలా కురింగిపోతున్నాడు దేవుని సేవకుడు. ఆ తర్వాత 1 గంట సమయం తర్వాత ఎప్పుడు
ఏదో లారీ లాంటిది ఏదో వస్తే అది ఎక్కాడు. మనసులో చాలా బాధపడుతున్నాడు. అది కొంత దూరం వెళ్ళి చూస్తే అర్థమైంది, తను ఎక్కాల్సుకున్న బస్సు యాక్సిడెంట్ అయింది. ఆ బస్సు ఆ లోయలో పడి చాలామంది చచ్చిపోయారు. అప్పుడు రాశాడు ఈ పాట. తెలిసిన పాటే, కానీ దగ్గర చూసామన్నా మేము అనుకున్నాం మన పాటలు ఏం చాలా పాటలు మీరు పుస్తకాల పాటలు. పలు సమయములందున నీ చిత్తము పరిపూర్ణముగానే నేరుంగక మేలని తలచి కీడునే అడుగా, మేలని తలచి కీడునే అడుగా, వలదంటు నిలిపితి వాహన ప్రభువా, నిన్ను విడువను యేసు ప్రభు, నిన్ను విడువగలేను, ఎన్నడును నిన్ను బాసి ఏమి చేయగజాల. అర్థమైందా? ఆ పాట వస్తుంది ఆ దైవజనుడే. ఆయన ఏమనుకున్నాడు? ఆ ముందు బస్సులో వెళ్తే బాగుండేది, ప్రభా నేను నీ పనికి వెళ్తున్నాను కదా, నన్ను ఎందుకు ఈరోజు ఇలా చేసావంటే అవతల ఏముంది చెప్పరేంటక్క, మరణం ఉంది. హీ నోస్ వాట్ ఈజ్ వాట్, బట్ వీ డోంట్ నో. ప్రభుకు అప్పగించుకుందాం, ఆయన పని చేద్దాం. రెండో మాట చూద్దాం రండి. పౌలు ఫిలిప్పీకి రాసిన పత్రిక. అర్థమైందా? రెండో మాట శిష్యులు ఎందుకు ప్రభు పిలిచాడు? ఆయనతో సమయాన్ని, అది ముఖ్యం. పరిచర్య తర్వాత, బోధ తర్వాత, పాటలు తర్వాత, కానీ ప్రభువుతో గడిపే సమయమే ముఖ్యం. రండి ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం చదువుదాం. 20 నుంచి చదువుతారా? ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం. పౌలు అక్కడ ఒక వ్యక్తిని పరిచయం చేస్తాడు మనకు. చదువుదాం, చూస్తారా? 2:20 నుంచి చదవనా? ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం 20వ వచనం. ఫిలిప్పీలో ఉన్న దేవుని పిల్లల క్షేమం గురించి పౌలు భక్తులు మాట్లాడుతూ, నిజముగా చింతించువాడు అతని వంటి వాడు ఒకడును లేడు. అతనంట పైన ఉంటుంది పేరు, తిమోతి గురించి చదువుతున్నాడు. చదువుతున్నా. అందరూ వినాలి ఈ మాటలు. అందరూ చాలా బిజీ అంట. దేంతో చెప్పరేంటనా? అందరూ తమ సొంత కార్యముల గురించి చాలా బిజీగా ఉంటే పౌలు అన్నాడు తిమోతి గురించి, అతడు చదువన్నా, అందరూ తమ సొంత పనుల్లో బిజీగా ఉన్నా తిమోతి అలా లేడన్నాడు పౌలు. ఏమన్నాడు? చదవన్నా. చాలామంది చేస్తున్న పని అదే, ప్రభువు పని చూడట్లేదు, విచారించడం. చదవన్న తర్వాత వచ్చిన కూడా, అతని యోగ్యత మీరు ఎరుగుదురు, తండ్రికి కుమారు ఎలాగూ సేవ చేస్తున్నావు. అది రెండో పని మీకు చెప్పి నేను ముగిస్తాను. మొదటి పని ప్రభువుతో గడిపే పని, ప్రభువుతో సమయం గడిపే పని. అది ఏ రోజైనా సరే, ఆదివారం అయితే ప్రభు బల్ల రొట్టె విరిచే కూడిక. రెండో మాటకి జ్ఞాపకం చేసే వర్తమానం ముగించిపోతున్నాను. చదువుతాను 6వ వచనం. అతడు పౌలు గారు అంటాడు, అతడు నాతో కూడా సువార్త వ్యాపకము నిమిత్తం, అదే టు ఎక్స్టెండ్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్, సువార్త వ్యాపకము కొరకు ఎవరితో కలిసి పనిచేశాడంట? పౌలు భక్తునితో కలిసి. ఎవరు? శ్రేణ తిమోతి పనిచేశాడు అని పౌలు సాక్ష్యం ఇస్తున్నాడు. నేను వాస్తవానికి నేను స్టేజ్ మీద మాట్లాడే యోగ్యత నాకు అంతగా లేదు. నాకు ప్రభు ఇచ్చిన ఎక్కువ భారం ఏంటంటే సువార్త అందించడమే. అలాగనే నాకు తమ్ముడు పరిచయం అయ్యాడు, దేవుని సేవకుడు శైలేష్ బ్రదర్. సరే, సభలు కూడా అవసరమే అవసరతను బట్టి, కానీ దానికంటే ఎక్కడికి వెళ్ళాలి? ఈ మధ్య జరిగిన సంఘటన చెప్పిన వర్తమానం ముందుకు వెళ్తున్నాను. ఐఎం అనే ఒక మిషనరీ సంస్థ, అది తెలంగాణలో ఒక ప్రాంతానికి సువార్త అందించాలని ప్రార్థనాపూర్వకంగా వెళ్ళారు.
అది సంత అంటారు. మన ఏరియాలో జరగవు కానీ అది జరుగుతాయి. సంత అంటే ఆ రోజు సంత అన్నీ జరుగుతాయి ఒక చోట. అది తెలంగాణలో ఉన్నది. ఆ సంతలో చుట్టుపక్కల చాలా గ్రామాల నుండి వస్తారు. అవన్నీ తండాలు, లంబాడి తండాలు. అలా ఆ సువార్తకులు, పెద్దలు, సహోదరులు అందరూ కలిసి ప్రార్థనాపూర్వకంగా వెళ్ళి ఆ రోజు సంతలో సువార్త అందిస్తున్నారు. పత్రికలు పెంచారు, కొన్ని చోట్ల నిలబడి మైకులో సువార్త చెప్పారు. ప్రభు ఒక సహోదరి, వారిల ట్రైబల్స్ అంటారు, వారికి సువార్త అని అందింది. ఆమె నేను ప్రభువుని నమ్ముకుంటాను తీర్మానం చేసుకుంది. అక్కడ ఉన్న పెద్దల దగ్గర తీసుకొచ్చారు యవనస్తులు. అన్న ఈ యొక్క తీర్మానం చేసుకుంది, మీతో మాట్లాడను అని చెప్పిందని తీసుకొచ్చారు. పెద్దలు కూడా సేవకులు వాక్యం చెప్పించి తీర్మానం చేయించి ప్రభువుకు అప్పగించారు. ఆ తర్వాత వెళ్ళబోతే ఒక మాట అడిగింది వాళ్ళను, దయచేసి మీరు ఎవరు హర్ట్ కావద్దు, బాధపడద్దు. యేసుక్రీస్తు ప్రభు శరీరధారిగా వచ్చారు 2000 తారీఖు ఎంత చెప్పరేంటి, 2024 సంవత్సరం మే నెల 22, అంటే ఇంచుమించు 2004 సంవత్సరాల క్రితం ప్రభు వచ్చారన్న చెప్పారే, మరి మా గ్రామానికి మీరు ఇప్పుడు వచ్చారా? ఈరోజు మీరు సువార్త చెప్పారు. మా తండ్రి సువార్త వినకుండా చనిపోయాడు, మా తాత సువార్త వినకుండా చనిపోయాడు, మా బంధువులు సువార్త వినకుండా చనిపోయారు. వాళ్ళే మీరెందుకు ముందు రాలేదు? అర్థమైందా వాళ్ళ ప్రశ్న, ఆమె అడిగిన ప్రశ్న? మీరెందుకు ముందు వచ్చి వాక్యం చెప్పుంటే వాళ్ళు కూడా చెప్పండి అక్క అన్న, వాళ్ళు కూడా సువార్త వినేవాళ్ళు, ప్రభువు రక్షించబడేవాళ్ళు, నిత్యాగ్నికి వెళ్లకుండా ప్రభు మహిమలో ఉండేవాళ్ళని ఆ తల్లి కన్నీరు పెట్టుకుని అడిగిందట. ఉందా ఈ భారం? మనం ఎంతవరకు నేర్చుకున్నామంటే మన సహవాసంలో ఆదివారం వచ్చి రొట్టె తింటే చాలు అనుకుంటూ, నేను వద్దని చెప్పను, అది ఖచ్చితం, ప్రభు ఇచ్చిన ఆజ్ఞ అది కదా. కానీ ప్రభువును ఆరాధించిన మనం ఏం చేయాలి చూస్తారు? వచ్చినా అని రండి. 96వ కీర్తన త్వరగా చదవండి. 96వ కీర్తన మొదటి 2 వచనాలు త్వరగా చదవండి, ముగిద్దాం. యెహోవా మీద క్రొత్త కీర్తన పాడుడి సర్వభూజనులారా, యెహోవా మీద పాడుడి పాడుడి, ఆయన నామమును స్తుతించుడి, ఆరాధించుడి. అక్కడ ఆగుదాం ఒక నిమిషం. అనుదినము ఎప్పుడు స్వాత యాత్ర రోజు అది కరెక్ట్గా జరగాలి, కానీ మన జీవితం రక్షించబడిన ప్రియచెల్లెమ్మ, అక్కయ్య, పెద్దవాళ్ళు ఉన్నారు, సోదరులు ఉన్నారు, సేవకులు, పెద్దలు, పరిచయాలు అందరూ ఉన్నాం ఇక్కడ. మన జీవితం ఒక సువార్తగా ఉంటే ప్రభు కొరకు ఆత్మలను సంపాదించిన దాని అవుతాం. చిన్న సాదృశ్యం చెప్పిన వర్తమానం ముగిస్తాను. ఇట్ హ్యాపెండ్ దాదాపు ఒక చాలా సంవత్సరాలు జరిగిన సంఘటన అది. అప్పటికి ఇంకా అక్కడ ఇప్పుడు హుక్స్ వచ్చాయి. దాని ఏమంటారు, సేఫ్టీ పిన్ అంటారు, ఏమంటారు పిన్ అంటారు తెలుసా? ఇప్పుడు పిన్ చెప్పడం అర్థం కావట్లేదు నాకు. పిన్నులు కూడా కనుగొనబడలేదు అప్పటికి, కేవలం గుండు సూది మాత్రం కనుగొనబడిన రోజులు అవి. ఏముంది అప్పటికి పిన్ను కనుగొనబడలేదు, కానీ గుండు సూది మాత్రం కనుగొన్నారు. ఒక యవనస్తుడు ప్రభు నమ్ముకొని ఆ గుండు స్థితి తయారు చేసే ఆ పనిలో పనిచేస్తూ ఉన్నాడు. 6 రోజులు పనిచేశాడు. 7వ రోజు ప్రభు దినం కదా, అయ్యా నేను మందిరానికి వెళ్ళాలి, ప్రభువుని ఆరాధించుకోవాలి, నాకు ఈ పని కంటే అది ప్రాముఖ్యం అని చెప్పాడు. వాళ్ళు చెప్పారు, అట్టాగైతే నీకు సలాం, అంటే మా దగ్గర నువ్వు పని చేయక్కర్లేదు, నీకు పనులు చేయను, మేము తీసేస్తున్నాము, నువ్వు 7 రోజులు మా దగ్గర పని చేస్తేనే ఉండు అని చెప్పి. ఎందుకు ఆ రోజులు పని లేని రోజులు. ఆ పని ఆగిపోతే తిండి కూడా ఉండదు. అయినా సరే పస్తులైనా ఉంటాను, కానీ నేను ప్రభు సన్నిధిని మాత్రం మానుకోను అని భార్యాభర్తలు ప్రభు సన్నిధికి వెళ్ళారు.
ఆరాధన చేసుకున్నారు, ప్రభువుని కనపరిచారు, ఇంటికి వచ్చారు. పని అయిపోయింది. ఇంకా ఆ పని చేసుకోరు. ఇంకా మళ్ళీ ఆ రోజుల్లో ఇప్పటిలాగా పనులు, వేరే పనులు ఏవి లేవు. ఇప్పుడైతే మనకు మిరపకోతలు లేకపోతే ఏది చప్పరేంటాక పొగాకు పనులు ఏవో ఉన్నాయి ఈ రోజుల్లో. అప్పుడు ఇంక వేరే పనేం లేదు. ఆరాధనకి వెళ్ళి వచ్చి ఇద్దరు మోకాళ్ళ మీద కూర్చున్నారు. కొంచెం ఉంటే ఆ రోజుకి సరిపడింది భోజనం. తెల్లారితే భోజనం లేదు. ప్రార్థన చేస్తున్నారు ఇద్దరు. కన్నీటితో మొరపెడుతున్నారు. కన్నీళ్ళు ఎంతకంటే వాళ్ళు కళ్ళంబడి నీళ్లు ప్రవాహంలాగా వస్తూ ఉన్నాయి. నేను కట్టుగా చెప్పట్లు చెప్తా వినండి. ప్రభువా, నీ సన్నిధి కోసం మేము నిలబడ్డాము, మాకేదన్నా దారి చూపించు ప్రభువా అని ఆ భార్య భర్తలు ఇద్దరు, పిల్లలు అప్పుడు కలగలేదు వాళ్ళకి, ప్రభు దగ్గర రోధిస్తూ ఉండగా దేవుడు కనికరించి దేవుడు ఒక మంచి ఆలోచన ఇచ్చాడు. ఇందాక మీకు చెప్పాను ముందే, సేఫ్టీ పిన్ అంటే తెలుసా? ఇప్పుడు మీకు ఎవరు తెలియదు. ఆ పిన్ ఇలా బడ్స్ పెట్టుకుంటారు. ఆ పిన్ను కనుగొనే ఆలోచన ప్రభువు ఇచ్చాడు. చెప్పండి, ఆ ఆలోచన ప్రభువు ఇచ్చాడు. అనగా తినటానికే లేవు. వెంటనే ప్రభు మరొక ఆలోచించాడు. తను తెలిసిన ఒక స్నేహితుడు, సంపన్నుడు ఉన్నాడు, ధనవంతుడు, వెళ్ళి పంచుకున్నాడు, విషయం చెప్పాడు. ఆ రీతిగా అది తయారు చేయడానికి మూలకారకుడు. ఆయన పేరు విలియం హంటర్. గుర్తుపెట్టుకోండి. ఏం పేరు చెప్పాను? చెప్పరేంటి? విలియం. ఏది ముఖ్యం అనుకున్నాడు? చెప్పండి, ఏది ముఖ్యం అనుకున్నాడు? ఆదివారం ప్రభువు సన్నిధి ముఖ్యమని తలలు వంచని ప్రార్థన చేసుకున్నాం. తలలు వంచండి, ప్రార్థన చేద్దాం. ఒక్క నిమిషం ప్రార్థన చేద్దాం. ముందున్నవారు, వెనుక ఉన్నవారు, మధ్యలో కూర్చున్నారు కూడా ఒక్క తీర్మానం చేసుకున్నాం. మన భక్తులు అనేక సార్లు పాడారు ఆ కీర్తన, మనం కూడా పాడుతున్నాం. ఏది నీ సాక్ష్యము, ఏది నీ త్యాగము. పాడక్కర్లేదు కానీ ప్రశ్నించుకుందాం. ఆ లోయలోని వారందరూ పనివారు, ఆ లోయలోని వారందరూ సోమరులు కాదు. మనం కూడా సోమరులం కాదు, కానీ దేవుని సన్నిధికి వచ్చే విషయంలో నిర్లక్ష్యం వహిస్తున్నాం. దేవునికి అప్పగించిన విషయంలో నిర్లక్ష్యం వహిస్తున్నాం. దేవుని కొరకు బ్రతికే విషయంలో నిర్లక్ష్యం వహిస్తున్నాం. దేవుని కొరకు ఆత్మలను సంపాదించడంలో కూడా ఒక్కసారి అందరం, పెద్దలు ఉన్నాం, పరిచారకులు ఉన్నాం, కొద్దిమంది దేవసేవకులు ఉన్నారు, ప్రభు చేతిలో అప్పగిస్తావా? అని రక్షించాడు. నిత్యజ్ఞుడు ప్రభు నిన్ను విడిపించాడు. కానీ నీ తోటివారు, నీ చుట్టూ ఉన్నవారు, నీ కుమార్తె కావచ్చు, నీ కుమారుడు కావచ్చు, నీ కోడలు కావచ్చు, నీ అల్లుడు కావచ్చు, నీ మనవడు కావచ్చు, నీ మనవరాలు కావచ్చు, నీ తరం ఇప్పుడు నువ్వు ఒక 70 ఏళ్ళు 80 ఏళ్ళు మన తరం అయిపోవచ్చింది. వాట్ అబౌట్ దెమ్? ఎవరు పట్టించుకుంటారు వారి గురించి? ప్రభు సందులు వారి కోసం 8 చదవలేని సమయం అయిపోయిందని 9 అధ్యాయంలో ఉంది. రోధించేస్తే పిలవండి. వీధులలో పసిపిల్లలు లేకుండా, రాజ మార్గములలో యవనులు లేకుండా, మరణము మన కిటికీలకుతున్న దినాల్లో మనం ఉన్నాం. మన కళ్ళ ముందు యవన బిడ్డలు కన్యాత్వాన్ని పోగొట్టుకుంటున్నారు. మన కళ్ళ ముందు యవనస్తులు మద్యానికి ఇంకా అనేకమైన వాటికి బానిసలైపోయి జీవితాన్ని అర్ధాంతరం ముగిస్తున్నారు. ఉందా భారం? మహిమగల దేవానికి స్తోత్రం చెల్లిస్తున్నాం. మాకైతే గొప్ప భాగ్యం మాకు ఇచ్చారు, మిమ్మల్ని స్తుతిస్తున్నాం. మా ముందు అనేకులు జీవిత విలువను ఎరగలేక, నీ ప్రేమను తెలుసుకోలేక, ప్రభువా నీకు దూరంగా ఉంటుండగా కనికరించండి. రక్షించబడిన మేము పని కలిగి ఉండటానికి నీ సన్నిధిలో అయా సమయం గడిపే వారంగా, సువార్త వ్యాపకం కొరకు బ్రతికే వారంగా మమ్మను సిద్ధం చేయమని నా తదుపరి మాట్లాడే మీ కుమారుని కూడా
ఆత్మపూర్ణిగా ఉపయోగించుకుందరని క్రీస్తు యేసు ప్రభు దివ్య నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్. అందరికీ వందనాలు.